హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 5th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. దృష్టి ఉపగ్రహానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము దృష్టి శాటిలైట్ విజయవంతంగా లాంచ్ అయింది అని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ 1, దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఇది ఒక ప్రైవేట్ శాటిలైట్. ఇస్రో దీనిని అభివృద్ధి చేయలేదు. దట్ టు ప్రైవేట్ శాటిలైట్లలో అతిపెద్ద శాటిలైట్గా దీనిని చెప్పవచ్చు. 190 kgs వెయిట్ ఇది కలిగి ఉంది. అండ్ ప్రైవేట్ శాటిలైట్స్లో ఇది అతిపెద్దది. అండ్ దీనిని గెలాక్స్ ఐ అనే సంస్థ రూపొందించింది. ఇది బెంగళూరు బేస్డ్ స్టార్టప్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. ఒకసారి మీరు ఆప్షన్స్ని పరిశీలిస్తే 1 మనము ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అండి. ఎందుకు అంటే ఏ బి డీలలో 1 ఉంది కాబట్టి 1 రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అండి? సి 2 and 3 ఓన్లీ. ఓకే, మనము సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము. ఇది భూ పరిశీలన కోసం ఆప్టికల్ ఇమేజింగ్ మరియు ఎస్ఏఆర్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ శాటిలైట్. అంటే ఆప్టికల్ ఇమేజింగ్తో పాటు సింథటిక్ అపరేచర్ రాడార్ సాంకేతికతను ఇది కలిగి ఉంటుంది. తద్వారా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్గా నిలిచింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్, ఇది అన్ని వాతావరణ పరిస్థితులలో అన్ని సమయాలలో ఇమేజింగ్ సామర్థ్యాన్ని అందించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్, ఈ ఆప్టోసార్ అనేది ఒకే సిస్టంలో ఉండడం వలన ఏ పరిస్థితులలోనైనా, అంటే పగలు మాత్రమే కాదు, రాత్రి సమయాలలో కానీ, మేఘాలు అడ్డుగా ఉన్నప్పుడు కానీ, ఇలా ఏ క్లిష్ట సమయంలోనైనా కూడా ఇమేజింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? సి 2 and 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించబడింది. అండ్ కీ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ గురించి చెప్పుకున్నాము. ఆప్టోసార్ పేలోడ్ దీని ప్రత్యేకత. అండ్ క్రిటికల్ అప్లికేషన్స్ మనం చూసాము. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీలో కావచ్చు, అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. ఇక గెలాక్స్ ఐ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ కూడా మనం చూస్తే 2030 నాటికి ఇటువంటి 10 ఉపగ్రహాలను మనము అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఒక కాన్స్టెలేషన్ని క్రియేట్ చేయడము, తద్వారా బెటర్ ఇమేజింగ్ సామర్థ్యాలను పెంపొందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇది దృష్టి ఆప్టోసార్ శాటిలైట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. దీనిని ఇస్రో అభివృద్ధి చేయలేదు. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బెంగాల్లో భాజపా ప్రభంజనం, తమిళనాట దళపతి సంచలనం, మమతా కోటను బద్దలు కొట్టిన మోడీ షా ద్వయం. ఈ ఆర్టికల్ ఇటీవల 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల యొక్క ఫలితాల గురించి నిన్న ఆ ఫలితాలు రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు అండి. బెంగాల్లో భారీ మెజారిటీ సాధించిన కమలదళం 15 ఏళ్ల తృణమూల్ అధికారానికి తెర. ద్రవిడ పార్టీలను మట్టి కరిపించిన టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరణ. సొంత స్థానాలలో ఓటమి పాలైన మమతా బెనర్జీ, స్టాలిన్ గెలిచి పరువు దక్కించుకున్న విజయన్. కేరళలో వామపక్ష పార్టీ ఎల్డీఎఫ్ ఓటమి పాలైంది. కానీ విజయన్, ఆ పార్టీ యొక్క సీఎం విజయం సాధించారు. కానీ బెంగాల్ మరియు తమిళనాడులో అనూహ్యంగా సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిన్లు ఓటమి చెందారు. కేరళలో యూడీఎఫ్ హవా, 3/2 మెజారిటీ, కామ్రేడ్లకు పరాభవం. అస్సాంలో తిరుగులేని కమలం, భాజపా హ్యాట్రిక్ విజయం. పుదుచ్చేరిలో సామాన్యుడే రారాజు, రంగస్వామికే పట్టం. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేరళలో యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మళ్లీ పీఠమెక్కగా కామ్రేడ్లు దేశంలో ఎక్కడా అధికారంలో లేకుండా పోయారు. రాష్ట్రాల వారీగా ఒకసారి పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్ 293 స్థానాలకి గాను భాజపా 206, తృణమూల్ 81 మరియు కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. తమిళనాడులో 234 స్థానాలకి గాను టీవీకే 108 స్థానాలు,
డిఎంకే ప్లస్ కూటమి 73 స్థానాలు, అన్నా డిఎంకే ప్లస్ కూటమి 53 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే 118 స్థానాలు అవసరమవుతాయి. కాబట్టి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. అయితే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుంది. కేరళలో 140 స్థానాలకి గాను యూడీఎఫ్ 102 స్థానాలు, ఎల్డీఎఫ్ 35 మరియు ఎన్డీఏ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక అస్సాంలో భాజపా ప్లస్ 102 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 21 స్థానాలు, ఏఐయుడిఎఫ్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచేరిలో 30 స్థానాలకి గాను ఎన్డీఏ 18 స్థానాలు, డిఎంకే కూటమి 6 స్థానాలు, టీవీకే ప్లస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. సో ఇవి ఇటీవల 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల యొక్క తాజా ఫలితాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.40 లక్షల కోట్లు. ఈ ఆర్టికల్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ యొక్క గణాంకాలను వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12% వృద్ధితో 23.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం యొక్క సవరించిన అంచనాలు అయిన 24.21 లక్షల కోట్ల కంటే వసూలైన మొత్తం తక్కువే. అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో వసూలైన 22.26 లక్షల కోట్ల కంటే ఇప్పుడు కొంత అధికంగా వసూలవడం చూడవచ్చు. మొత్తం 5.12% వృద్ధి ఇందులో చూడవచ్చు. ఇక ఈ నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క బ్రేక్ డౌన్ మనం చూస్తే కార్పొరేట్ ట్యాక్స్ సుమారు 10.99 లక్షల కోట్లుగా వసూలైంది. గత సంవత్సరంతో పోలిస్తే 11.4% వృద్ధి అనేది నమోదైంది. అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నాన్ కార్పొరేట్ రిమైండ్ రిలేటివ్లీ ఫ్లాట్, అంటే గత సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. 11.83 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇక సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అండి. షేర్స్ కానీ డెరివేటివ్స్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, కొనుగోలు లేదా అమ్మకం చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ రావచ్చు లేదా నష్టం రావచ్చు, బట్ ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం ఎస్టీటీ అనేది తప్పకుండా విధించబడుతుంది. సో ఎస్టీటీ కలెక్షన్స్ 7.9% వృద్ధి చెంది 57,522 కోట్లు వసూలయ్యాయి. అండ్ గ్రాస్ వర్సెస్ నెట్ కలెక్షన్ మనం చూసినప్పుడు టోటల్ గ్రాస్ కలెక్షన్ 28.12 లక్షల కోట్లు వసూలవ్వగా అందులో నుండి ట్యాక్స్ రిఫండ్స్ని తొలగించగా అంటే 4.71 లక్షల కోట్లని మనము తొలగిస్తే అదే నెట్ కలెక్షన్ అవుతుంది. 23.40 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ట్యాక్స్ రిఫండ్లో గత సంవత్సరంతో పోలిస్తే 1.09% తక్కువ అవ్వడం ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా ఏఐ ఎగుమతుల వ్యూహం. ఈ ఆర్టికల్ ఇటీవల అమెరికా తన ఏఐ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీని మార్చడం జరిగింది. దీని వలన భారతదేశానికి కలిగే లాభం ఏంటి, దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. కృత్రిమ మేధ రంగంలో చైనాను వెనక్కి నెట్టి అమెరికా తన యొక్క సాంకేతిక ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఫుల్ స్టాక్ ఏఐ ఎగుమతుల ప్రణాళికను తీసుకువచ్చింది. దీని ద్వారా ఏఐ సాంకేతికతను ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. దీని వలన భారత్ వంటి దేశాలకు కలిగే లాభాలు ఏమిటి అనేది చూద్దాము. ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ రంగంలో చైనా దూసుకుపోతుంది. ప్రపంచంలో చాలా దేశాలు చైనా యొక్క ఏఐ మోడల్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను వినియోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇప్పుడు ఒక నూతన ప్రణాళికను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏఐ మోడల్స్ విషయంలో విదేశాలకు ఎగుమతి మీద కొంత రెస్ట్రిక్షన్స్ అమెరికా విధించేది. ఇకపై అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా పూర్తి స్థాయిలో ఫుల్ స్టాక్ని బదిలీ చేయాలి అని నిశ్చయించింది. తదనుగుణంగా ఇటీవల ఫుల్ స్టాక్ ఏఐ ఎగుమతుల ప్రణాళికను ప్రకటించింది. ఈ ఫుల్ స్టాక్ ఏఐ ఎక్స్పోర్ట్ ప్లాన్లోని
కీలక అంశాలను మనం చూస్తే కాంప్రహెన్సివ్ టెక్ షేరింగ్ అంటే పూర్తి స్థాయిలో సాంకేతికతను బదిలీ చేయడం, హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏఐ మోడల్స్ ఇలా అన్నిటినీ కూడా పూర్తి స్థాయి బదిలీ, అలానే యాక్సలరేటెడ్ లైసెన్సింగ్, భాగస్వామ్య దేశాలకు లైసెన్సులను కల్పించడం కోసం త్వరితగతిన రివ్యూ చేసి వాటిని జారీ చేయడం, ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ పార్ట్నర్స్, భాగస్వామ్య దేశాలకు ఆర్థిక సహకారాన్ని అందించడం కూడా ఇందులో మనం చూడవచ్చు. ఇందులో భాగంగానే భారత్ను కీలక భాగస్వామిగా అమెరికా గుర్తించింది. అండ్ ఈ ప్లాన్లోనే మనము ఇప్పుడు గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని భారతదేశంలో చూస్తూ ఉన్నాము. గూగుల్స్ క్రిటికల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం సుమారు $1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్త గూగుల్ గ్లోబల్ నెట్వర్క్కు విశాఖపట్నం ఇప్పుడు కీలక నోడ్గా మారనుంది. అలానే అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా భారతదేశంలో పెట్టుబడులకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీనితో పాటు యుఎస్ మరియు ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ గనుక ఫైనల్ అయితే ఎన్విడియా జీపీయూల వంటి అత్యాధునిక ఏఐ మౌలిక సాధనాల దిగుమతికి కూడా మార్గం ఏర్పడుతుంది. ఇటీవల ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సందర్భంగా ప్యాక్స్ సిలికాలో భారత్ లాంఛనంగా చేరింది. దీనితో యుఎస్ సారథ్యంలోని ఏఐ సెమీకండక్టర్ అరుదైన లోహాల సరఫరా గొలుసులలో ఇండియా భాగస్వామి అయింది. ఈ ప్యాక్స్ సిలికా కూటమి గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాసెస్లో. చైనాను కౌంటర్ చేయడం కోసం దీనిని ఏర్పాటు చేసింది యుఎస్ లెడ్ ఇనిషియేటివ్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోను, సెమీకండక్టర్స్ రంగంలో మరియు కీలక ఖనిజాల సరఫరా విషయంలో సప్లై చైన్స్ని స్ట్రెంథెన్ చేయడం కోసం భాగస్వామ్య దేశాలను ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కీలక కూటమిలో ఇప్పుడు భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. అలానే అమెరికా యొక్క ఈ ఫుల్ స్టాక్ ఏఐ ఎక్స్పోర్ట్ ప్లాన్ కూడా భారత్కి ఇప్పుడు కలిసి వస్తుంది. అండ్ దీనివలన మనకి కీ బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే అడ్వాన్స్డ్ చిప్ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎన్విడియా, ఏఎండి వంటి అధునాతన అగ్రశ్రేణి చిప్స్ను నేరుగా పొందడానికి ఇది అవకాశం ఇస్తుంది. అండ్ కంప్యూటింగ్ పవర్ ఫర్ ఏఐ మిషన్, భారతదేశం చేపట్టిన ఈ ఏఐ మిషన్కు సుమారు 10,000+ జీపీయూ సామర్థ్యం అనేది, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ సామర్థ్యం అనేది అవసరమవుతుంది. ఇప్పుడు భారతదేశం ఈ అగ్రశ్రేణి చిప్స్ మరియు ఏఐ మోడల్స్ యాక్సెస్ నేపథ్యంలో ఇది సులభతరం అవుతుంది. అలానే అఫోర్డబుల్ మోడర్న్ టెక్నాలజీ, భారతదేశానికి అత్యాధునిక ఏఐ మోడల్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. వీటి ఫలితంగా అమెరికన్ కంపెనీలు భారతీయ స్టార్టప్లతో అనుసంధానం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఏఐ అప్లికేషన్లను, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో సహకారం అనేది పెరుగుతుంది. అయితే పూర్తిగా అమెరికన్ ఏఐ సదుపాయాలు మరియు మోడల్స్ పైనే ఆధారపడడం ప్రమాదకరం. దీనివలన స్వదేశీ ఏఐ చిప్స్, ఆర్కిటెక్చర్ల తయారీపై ఆసక్తి తగ్గిపోతుంది. అండ్ భవిష్యత్తులో ఏఐ మోడల్స్ కోసం పూర్తిగా మనము అమెరికా మీద ఆధారపడితే తమ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెడితే మరియు భద్రతా హామీలు ఇస్తేనే అత్యాధునిక చిప్స్ను భారతదేశానికి సరఫరా చేస్తామని షరతులు విధించవచ్చు. అలానే భారతదేశంలో పనిచేసే అమెరికన్ కంపెనీలకు తాజా జీపీయూలు సులభంగా దొరుకుతాయి. ఇది స్వతంత్ర భారతీయ స్టార్టప్లకు కొంత ప్రతికూలంగా మారవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇండియా తన యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ భారతీయ స్టార్టప్లకు, టెక్ కంపెనీలకు చేయూతను ఇస్తూ మరొక వైపు యుఎస్తో డీళ్లు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా విదేశీ ఏఐ వేదికలపై ఆధారపడడాన్ని నివారించడానికి భారత్ స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ను ప్రోత్సహిస్తుంది. వీటి వలన హిందీ, తెలుగు, తమిళ వంటి స్థానిక భాషలలో కూడా ఏఐ సదుపాయాలు మరియు చాట్ బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇది భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే వారి అవసరాలను తీర్చడంతో పాటు నాన్ ఇంగ్లీష్ కంట్రీస్లో విదేశాలలో ఏఐకి ఒక నమూనాను అందించడానికి కూడా బహుభాషా భాషిణిపై ఇప్పుడు భారతదేశం దృష్టి సారిస్తుంది. సో ఈ ఇండిజినస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్ అని పిలుస్తాము, దీని మీద మనము దృష్టి సారించడం జరిగింది. అలానే యూపీఐ, ఆధార్ విజయాల స్ఫూర్తితో ఇండియా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలనా రంగాలలో అప్లికేషన్ల అభివృద్ధిపైన కూడా శ్రద్ధ చూపిస్తుంది. సో ఈ కంటెక్స్ట్లో ఇప్పుడు భారతదేశం స్వదేశీయ ఏఐ టెక్నాలజీ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు ఏఐ హార్డ్వేర్ను సమీకరించుకోవడానికి అమెరికా యొక్క ఫుల్ స్టాక్ ఏఐ ఎక్స్పోర్ట్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది.
సో ఇది అమెరికా యొక్క ఏఐ ఎక్స్పోర్ట్ ప్లాన్ మరియు భారతదేశానికి దానివలన కలిగే ప్రయోజనాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శత్రు యుద్ధ నౌకల ఆయువు పట్టుపై దాడి, సరికొత్త అస్త్రాన్ని పరీక్షించిన భారత్. ఈ ఆర్టికల్ ఇటీవల డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన నావల్ యాంటీషిప్ మిజైల్ షార్ట్ రేంజ్ నాసామ్ ఎస్ఆర్ యొక్క ప్రయోగం గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మిజైల్ను యుద్ధ నౌకలపై మోహరించే హెలికాప్టర్లకు అమరుస్తారు. ఇటీవల దీనిని ఒడిశా తీరానికి చేరువలో విజయవంతంగా పరీక్షించారు. ఒకే హెలికాప్టర్ నుండి వెనువెంటనే 2 నాసమ్ ఎస్ఆర్ల ప్రయోగం జరిగింది. దీనినే సాల్వో ఆపరేషన్ మోడల్ అని పిలుస్తారు. ఈ మోడల్లో వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి మిజైల్స్ను ప్రయోగించడం జరుగుతుంది. ఈ అస్త్రాన్ని ఇలా సాల్వో మోడల్లో పరీక్షించడం ఇదే తొలిసారి. ఈ మిజైల్స్ యొక్క పాత్ర ఏంటి అనేది చూస్తే, యుద్ధ నౌకలపై మోహరించి ఉండే ఈ హెలికాప్టర్లకు క్షిపణులు అమరుస్తారు. ఆ హెలికాప్టర్లు శత్రువుకు దగ్గరగా వెళ్లి దానిపైకి క్షిపణులు ప్రయోగించి మళ్లీ సురక్షితంగా నౌకపైకి తిరిగి వస్తాయి. ఆల్రెడీ భారతదేశం నౌకాదళం వద్ద ఇప్పటికే సీ ఈగల్ అనే నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. వీటిని సీ కింగ్ హెలికాప్టర్లో మోహరించారు. అయితే మరి ఇప్పుడు ఈ నాసామ్ ఎస్ఆర్ యొక్క క్షిపణుల అవసరం ఏమొచ్చింది? ఈ సీ ఈగల్ క్షిపణులు 1980s కాలం నాటివి. ఆధునిక సామర్థ్యాలు వీటిలో లేవు. అలానే ఒక్కొక్క క్షిపణి ఏకంగా 580 కిలోల బరువును కలిగి ఉంటుంది. దీనితో ఒక హెలికాప్టర్లో ఎక్కువ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో తేలికపాటి ఆధునిక క్షిపణిని రూపొందించాలి అని డిఆర్డిఓ నిర్ణయించింది. దీనివలన ఒక హెలికాప్టర్లో ఎక్కువ క్షిపణులను మోహరించవచ్చని భావించింది. ఇప్పుడు లేటెస్ట్గా రూపొందించిన ఈ నాసామ్ ఎస్ఆర్ మిజైల్ యొక్క బరువు కేవలం 380 కిలోలు మాత్రమే. 55 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఈ మిజైల్ యొక్క ప్రత్యేకతలు చూడండి. మ్యాన్ ఇన్ లూప్. ఈ క్షిపణి ప్రయోగించాక కూడా దాని ప్రయాణ మార్గాన్ని మార్చుకునే వెసులుబాటు సైనికాధికారికి ఉంటుంది. అంటే మిజైల్ యొక్క మాన్యువరబిలిటీని కంట్రోల్ చేసే అధికారం ప్రయోగించిన సైనికాధికారికి ఉంటుంది. పొరపాటున సాధారణ నౌకలను ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడితే దానిని తప్పించే అవకాశం ఉంటుంది. అధిక బ్యాండ్విడ్త్ కలిగిన 2-వే డేటా లింక్ వలన ఇది సాధ్యమవుతుంది. క్షిపణికి మరియు హెలికాప్టర్లోని అధికారికి మధ్య ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్కి వీలు కల్పిస్తుంది. తద్వారా కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పాత సీ ఈగిల్స్ మిజైల్స్లో ఈ వెసులుబాటు లేదు. ఇక వాటర్ లైన్ హిట్ అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చండి. నౌక యొక్క హల్ భాగం అంటే నీటిని తాకే భాగం లేదా దానికి కొంచెం పైన క్షిపణి ఢీకొడితే దానిని వాటర్ లైన్ హిట్గా పేర్కొంటారు. ఇక్కడ ఢీకొడితే నౌకలోకి వేగంగా నీరు చేరి అది మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వాటర్ లైన్ హిట్ క్యాపబిలిటీ అనేది ఇందులో ప్రధాన ఆకర్షణ. అండ్ ఇదివరకటి సీ ఈగల్ క్షిపణిలో ఇటువంటి సామర్థ్యం లేదు. ఈ మిజైల్కు చెందిన మరిన్ని కీ ఫీచర్స్ చూడండి. ఇండిజినస్లీ డెవలప్డ్ బై డిఆర్డిఓ, ఎయిర్ లాంచ్డ్ ఫర్ ఇండియన్ నేవీ అండ్ ఫర్ హెలికాప్టర్ ప్లాట్ఫామ్స్. ఇందులోని అడ్వాన్స్డ్ గైడెన్స్ అండ్ కంట్రోల్ మనం చూస్తే ఫైబర్ ఆప్టిక్ గైరోస్కోప్ మరియు ఇనర్షియల్ నావిగేషన్ అనేది ప్రధానంగా ఉంటుంది. రేడియో ఆల్టిమీటర్, టెర్మినల్ ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్ సీకర్ ఇందులో ప్రధానంగా చూడవచ్చండి. అలానే సీ స్కిమ్మింగ్ క్యాపబిలిటీ వలన శత్రువుల యొక్క రాడార్ డిటెక్షన్ కూడా ఇది తప్పించుకోగలుగుతుంది. అలానే ఆల్రెడీ చెప్పుకున్నాము సాల్వో లాంచ్ క్యాపబిలిటీ, ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్, లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో ప్రధానంగా చూడవచ్చు. వీటిని సీ కింగ్ లేదా MH-60R సీ హ్యాక్, HAL ధ్రువ్ హెలికాప్టర్స్లో మోహరించవచ్చు. సో ఇది నాసామ్ ఎస్ఆర్ క్షిపణికి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఇటీవల దీని ప్రయోగాన్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పర్యావరణ సమతుల్యతకు. ఈ ఆర్టికల్ భారతదేశంలో 2014 నుంచి 2015 అంటే సుమారు 11 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షిత ప్రాంతాలకి సంబంధించిన గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్య పరిరక్షణకు వన్యప్రాణి సంరక్షణ అత్యావశ్యకం. పర్యాటక అభివృద్ధి పరంగాను కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బయోడైవర్సిటీని సంరక్షించగలిగినప్పుడు మాత్రమే
పర్యావరణ ఎకోసిస్టమ్స్ని మనము కాపాడగలుగుతాము. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చర్యలను చేపడుతుంది. ఇందులో భాగంగానే వివిధ ప్రొటెక్టెడ్ రిజర్వ్స్ను ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. 2014లో వన్యప్రాణి సంరక్షిత ప్రాంతాలు దేశవ్యాప్తంగా 745 ఉండగా 2025లో 1134కు పెంచింది. ఎలిఫెంట్ రిజర్వులు 2014లో 26 ఉండగా 2025లో 33కు పెంచడం జరిగింది. అండ్ టైగర్ రిజర్వ్స్ 2014లో 46 ఉండగా 2025 నాటికి అవి 58కి పెరిగాయి. ఈ గణాంకాలన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో ఎస్పెషల్లీ ఎలిఫెంట్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ యొక్క డేటా మనకి ఉపయోగపడుతుంది. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. దృష్టి శాటిలైట్ పరీక్ష విజయం గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము అండి. సో ఈరోజు క్లాస్లో క్వశ్చన్ గురించి కూడా చెప్పుకుంటూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్క్వైస్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ 2025 on 2nd May 2026 for its outstanding contributions to disaster management and ocean hazard early warning services. ఇది ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్స్లో ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఇలాగ అడిగే అవకాశం ఉంది. 2025 సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ ఏ ప్రతిష్టాత్మక సంస్థకు అందించడం జరిగింది అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. విపత్తుల నిర్వహణలో కానీ లేదా సముద్రాలలో ఏర్పడే ప్రమాదాలను ముందస్తుగా హెచ్చరించే విధానంలో కానీ ఈ సంస్థ చేసిన కృషికి అభినందనగా ఈ ప్రెస్టీజియస్ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ వన్ చూడండి. బీమా రంగంలోకి 100% ఎఫ్డిఐని అలౌ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసికి మాత్రం 20% లిమిట్ మాత్రమే ఇచ్చారు. అంటే కేవలం 20% మాత్రమే ఎఫ్డిఐ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్, నోటెడ్ లిరిసిస్ట్ అండ్ రైటర్ ప్రసూన్ జోషి వాజ్ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ ప్రసార భారతి, ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. ప్రసార భారతి నూతన చైర్పర్సన్గా ప్రసూన్ జోషి గారు నియమితులయ్యారు. పర్సనల్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. మాదిరి ప్రశ్నలు చూడండి. T20 ప్రపంచ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో టీమిండియా ఎన్ని పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి వరుసగా రెండవ T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది? ఆన్సర్ 96 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేయగా న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును సంజు సామ్సన్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్ చూడండి. 2026 మార్చి 28న ఏ దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఇండోనేషియా. ఆల్రెడీ ఆస్ట్రేలియా మరియు స్పెయిన్ వంటి దేశాలు ఈ సోషల్ మీడియాను పిల్లలకు నిషేధించాయి. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా ఈ సోషల్ మీడియా మీద నిషేధం అనేది విధించారు. నెక్స్ట్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ఇటీవల ఏ భారత సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ నాబార్డ్. గేట్స్ ఫౌండేషన్, డాల్బర్గ్ అడ్వైజర్స్ సహకారంతో ప్రారంభించిన ఈ క్లైమేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ భారత్ అంతటా వాతావరణ సంబంధిత డేటాను సమీకరించి విశ్లేషించడానికి ఒక డిజిటల్ ఫ్రేమ్వర్క్గా పనిచేసే నేషనల్ క్లైమేట్ స్టాక్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో నాసమ్ ఎస్ఆర్ మిజైల్ ప్రయోగానికి సంబంధించి డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.